చెర్లపల్లి జైలు నుండి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలయ్యారు. భారీ బందోబస్తు మధ్య జైలు నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఇంటికి చేరుకున్నారు. తమ ప్రియతమ నాయకుడు 40 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు రావడంతో యువకులు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. ఇక ఆయన విడుదల కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి వద్ద రాజాసింగ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శ్రీరాముడు గోమాత ఆశీర్వాదంతో తాను జైలు నుంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రకటన విడుదల చేశారు. తన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అందులో రాజాసింగ్ పేర్కొన్నారు. राजाभाई संघर्ष करो, राजाभाई संघर्ष। ఆగస్టు 25వ తారీఖు రోజు ఎమ్మెల్యే రాజాసింగ్ గారిపై పోలీసు వాళ్ళు ఇన్వోక్ చేసినటువంటి పీడీ యాక్ట్ పైన హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ యొక్క రిట్ పిటిషన్పై గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. మన ఆర్గ్యుమెంట్స్ తర్వాత అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ కూడా జరిగాయి. అడ్వకేట్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్ నిన్న కంక్లూడ్ అయిపోయిన తర్వాత ఈరోజు మన రిప్లై ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేశాం. మెయిన్గా పీడీ యాక్ట్ యొక్క ఇన్వోక్ చేసే ప్రొసీజర్ని బైపాస్ చేయడము, దాన్ని వైలేట్ చేయడము, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని పాటించకుండా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడాన్ని మేము ఛాలెంజ్ చేయడము, పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసేటువంటి పరిస్థితులు దానికి చెప్పిన కారణాలపైన కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. వాటిపైన గత వారం 10 రోజులుగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ ఈరోజు మనకు కంప్లీట్ కాగానే ఆనరబుల్ హైకోర్టు రాజాసింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ కొట్టివేస్తూ రాజాసింగ్ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇస్తూ రాజాసింగ్ గారి పైన షరతు కూడా విధించడం జరిగింది. రాజాసింగ్ గారు విడుదలైన సందర్భంగా